వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. చరిత్రలో మొదటిసారి ఎర్రకోట సహకార సంఘంపై పసుపు జెండా రెపరెప. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని కడిమెట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చరిత్రలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఎగిరింది. సహకార సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలన రాలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎర్రకోట సహకార సంఘం కూటమి ఖాతాలోకి చేరడంతో సహకార సంఘంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ పసుపు జెండా రెపరెపలాడింది. కడిమెట్ల వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ అధ్యక్షుడిగా కడిమెట్ల వీరుపక్షిరెడ్డి, డైరెక్టర్లుగా మురళీకృష్ణారెడ్డి, బోయ కేశన్న శుక్రవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కడిమెట్ల సహకార సంఘానికి నేడు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. సహకార సంఘం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఇతర పార్టీలు పరిపాలన చేయలేదని, ఈ సొసైటీలో అక్రమాలను వెతికి తీసి సహకార సంఘం బలోపేతానికి రైతులకు కావాల్సిన రుణాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సహకార సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 1964 సహకార చట్టం ప్రకారంగా నడుచుకుంటారని, వ్యవసాయ రంగానికి రైతులకు రుణాల విషయంలో ఎలాంటి పక్షపాతం, బంధుప్రీతి గాని చూపనని, సహకార రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని, సొసైటీ అభివృద్ధికి తోడ్పడతానని కడిమెట్ల వీరుపాక్షరెడ్డి అనే నేను కడిమెట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ అధ్యక్షులుగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సొసైటీకి 1983 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక రాజకీయాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఈ సొసైటీలో తెలుగుదేశం కానీ, అదే రకంగా ఈ రోజున్న మన కూటమి తరఫున కానీ ఈ దినాల వరకు ఈ సొసైటీలో ఎప్పుడు కూడా మనం చైర్మన్ తీసుకోవడం జరగలేదు. మొట్టమొదటిసారిగా చరిత్రను తిరిగి రాసే విధంగా మన ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల సహకార సొసైటీ చైర్మన్ గా కడిమెట్ల విరూపాక్షరెడ్డి గారు, అదేవిధంగా మురళీకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బోయ కేశన్న గారు డైరెక్టర్లుగా, చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈరోజు వారు ఇక్కడ వేదిక మీద ఉన్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మిగనూరు మండల నాయకులకు, కూటమి కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నందమూరి వంశ వీరాభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఇప్పుడు సిఓ గారు చాలా వివరంగా ఈ సొసైటీ ద్వారా ఏమి చేయబోతున్నాం, ఈ సొసైటీలో ఏమి జరిగిందని చెప్పి చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. నేను ఆ వివరాల లోపలికి పోను. 3-4 ముఖ్యమైన విషయాలు. ఈ సొసైటీ నుంచి స్థాపించబడినా కూడా ఇంకా బి క్లాస్ సొసైటీగానే ఉందంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం మా చైర్మన్ గారికి, మా డైరెక్టర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రానున్న 4 సంవత్సరాల్లో తిరుగులేని విధంగా ఏ క్లాస్ సొసైటీగా చేసే విధంగా మనం ముందుకు తీసుకుపోయే విధంగా మనం ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సోదరులకు, ఈ సొసైటీలన్నీ కూడా రైతు సోదరులకు ఎవరైతే ఉన్నారో, మన నోట్లో 5,000 పోవాలంటే రైతు బాగుంటేనే మనందరం కూడా సంతోషంగా ఉంటాం. అటువంటి రైతులకు మేలు చేసే విధంగా ప్రతి ఒక్క చర్య తీసుకుని ఈ సొసైటీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గా విరూపాక్షరెడ్డి గారికి, బోయ కేశన్న గారికి, మురళీకృష్ణారెడ్డి గారికి పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, నా ముందున్నటువంటి మీరందరూ కూడా